కేసీఆర్ సార్ తర్వాత కేటీఆర్ సారే, బాబు సార్ తర్వాత లోకేష్ బాబే, అటు తమిళనాడుల సీఎం స్టాలిన్ తర్వాత ఆయన కొడుకు ఉదయనిధి స్టాలినే అని అంటుంటారు. పెద్ద పెద్ద లీడర్ సభలంతా ఇప్పటికే వాళ్ళ వారసులను రాజకీయాలకు కూడా దింపిర్రు. ఇట్లనే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఇంకో కొత్త వారసుడు రాబోతున్నాడట. చూడుర్రి ఎవల్లో ఆయన. లీడర్ సాబు కొడుకు లీడర్ సాబే కావాలన్నట్టు రాజకీయాలలో ఇప్పటికే మస్తు మంది వారసులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికి తోడు ఇంకో వారసుడు రాబోతున్నాడు అంటుర్రు. ఎవరు అనుకుంటారు? ఏపీ చెయ్యి పార్టీకి పెద్ద మేడం షర్మిలక్క తనయుడు రాజారెడ్డి. ఆగో బయటి దేశంలో ఉంటాడు, గాయనం రాజకీయాలు చేస్తాడు అనుకున్నారట చాలా మంది. కానీ అదాట్న మెడల కండువ కప్పుకొని తల్లి అంట బయలుదేరిండు. ఆ చూడరి ఇంట్లోకేంచి బయటకు వచ్చి అమ్మమ్మ దీవెనార్తి తీసుకున్నాడు. గావురాల మనవానికి ముద్దు పెట్టి సల్లగా వైరా బిడ్డ అన్నట్టు తోలిచ్చింది విజయమ్మ. ఉల్లిగడ్డ రేట్లు పాతాళానికి పడ్డాయి, రైతన్నలంతా ఆగమాగం అయ్యిండ్రని చెయ్యి పార్టీల తరపుకేంచి షర్మిలక్క పంచాది మోపు చేసింది. కర్నూలు ఉల్లి మార్కెట్లో రైతన్నల తిప్పలు ఎట్టెట్టున్నదో అరుచుకొనికే పోయింది. ఇక అట్లా పోత పోత తనయుణ్ణి కూడా ఎంటబెట్టుకొని పోయింది. కొడుకును రాజకీయాలకు తీసుకొస్తానని ఎన్నడూ ఎక్కడ చిన్న మాట కూడా మాట్లాడని షర్మిలక్క ఇట్లా ఒకటేసారి తను ఎంటబెట్టుకొని రైతుల దగ్గరికి పోయేటాలకు ఇక వారసుడు వచ్చిండు అనుకుంటారట చాలా మంది. 6 అడుగుల బుల్లెట్ అని ఒకళ్ళు, షర్మిలక్క వదిలిన బాణం అని ఇంకోళ్ళు గిట్ల తీరులా మాట్లాడుకుంటారు. సోషల్ మీడియాలనైతే తీరు కామెంట్లు రాస్తుండ్రు. మరి ఇక చూడాలే పోతే ఏమవుతుందో.